హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణముఖి వ్లాగ్స్. సో ఈరోజు అందరూ ఓట్ చేసేసారా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి? సో ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందంటే, సో యాజ్ యూజువల్గా అబీల్, మణికాంత, నెక్స్ట్ ప్రేరణ. సో లీస్ట్ త్రీ, బాటమ్ త్రీలో వచ్చేసి ఓం గారు అండ్ సోనియా అండ్ పృథ్వీ అనమాట. సో సోనియాకి ఆల్మోస్ట్ లీస్ట్ ఓట్స్ ఉన్నాయి. బట్ సోనియా అయితే తీయరు కనుక ఏమైనా ట్విస్ట్ పెట్టచ్చు, తెలియదు ఏం జరుగుతుందో. సో రేపటి ఎపిసోడ్లో మాక్సిమం మనకి ఇన్ఫర్మేషన్ రావచ్చు. సో మీకు అప్డేట్ చేస్తానమాట, ఓకేనా? తర్వాత మనీ విషయం పెద్ద ఆర్గ్యుమెంట్ డిస్కషన్ జరిగింది కదా ప్రోమోలో చూసినట్టు కూడా. సో ఏం జరిగిందో కూడా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం జరిగిందంటే మణికంఠ అండ్ నిఖిల్కి డిస్కషన్ జరుగుతుందన్నమాట. లేదురా, నేను ఫస్ట్ టాస్క్లో బాగా ఆడలేదు కదా, సో నేనే డ్రాప్ అయిపోతాను, ఒకరిని తీయాలి అని అంటే మనకు లోన్లో అన్ని డిస్కషన్ జరిగినప్పుడు నువ్వు మంచి ఇంపార్టెంట్ ప్లేయర్వి కదా, నువ్వే వెళ్ళిపోవాలి అన్న సిచ్యువేషన్ వస్తే ఆ పొజిషన్లో నేనే వెళ్ళిపోతాను అన్నట్టుగా జస్ట్ మనీ అంటాడనమాట. ఓకే, తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత గ్రూప్ డిస్కషన్ చేసుకొని ఒకరిని తీయాలి మీ క్లోన్ నుంచి అని చెప్పి బిగ్ బాస్ లెటర్ చదివిన తర్వాత అప్పుడు ముగ్గురు కూర్చొని క్లోన్ మెంబర్స్ అందరూ, అది మనం చూసాం కదా ఆల్రెడీ. యష్మి అయితే నాకు మనీ అంటే నచ్చదు కదా, సో నేనైతే మనీని అనుకుంటున్నాను అని చెప్పి క్లియర్గానే చెప్పేసింది అందరి ముందర. అండ్ సోనియా కూడా అందరి ముందర నీట్గా మనీని అనుకుంటున్నాను అని చెప్పారు. అండ్ అందుకనే గ్రూప్ డిస్కషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా వీళ్ళందరూ డిసైడ్ అయ్యి మనీ అని డిక్లేర్ చేసేసారు కనుక ఆప్షన్ లేక ఇంకా మనీ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ఇది సెల్ఫ్ డెసిషన్ కదా అని సోనియా అనగానే మటుకు మనకంట తీసుకోలేకపోయాడు. బికాజ్ అది గ్రూప్ డిస్కషనే కదా, తనేమీ అనలేదు. తను ఎప్పుడు చెప్పాడు నిఖిల్తో పర్సనల్గా, తను అండ్ నిఖిల్ మధ్యన అంటే నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ కదా, సో నువ్వు నేనా అన్న టైంలో అయితే నేను డ్రాప్ అయిపోతాను అన్నాడు. కానీ బట్ ఓవరాల్గా క్లాన్ డెసిషన్లో నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే యష్మి నువ్వేనా అన్నప్పుడు కూడా తను డిఫెండ్ చేసుకున్నాడు. సోనియా కూడా నీతో నేను ఏ టాస్క్ నీకు ఈక్వల్గా పర్ఫామ్ చేయలేదని కూడా క్వశ్చన్ చేశాడు. సో అదనమాట జరిగింది. సో మొత్తం బ్లేమ్ అంతా మనీ మీద వేసేశారు. చాలా జరుగుతున్నాయి అసలు అన్ఫేర్గా డెసిషన్స్. అండ్ ఇంకా కూడా అసలు అది సోనియా క్లోనా నిఖిల్ క్లోనా ఎవరు చీఫ్ అన్నట్టుగా ఉంది. టూ మెనీ బయాస్ డెసిషన్స్. అండ్ ఇంకొకటి నిన్నంతా వైల్డ్ కార్డ్ వర్సెస్ క్లాన్స్ అన్నారు. అంటే ఏంటి, ఇంట్లో హౌస్ మేట్స్ అందరూ ఒకటి అండ్ రాబోయే వైల్డ్ కార్డ్స్ మటుకు ఒకటి అని చెప్పేసి ఫస్ట్ ఫిక్స్ అయ్యారు. సో వీళ్ళు వాళ్ళ క్లోన్ నుంచి మెంబర్ని తీసేటప్పుడు కూడా మనీని తీసేసుకున్నారు, అది అయిపోయింది అక్కడితో. సో వాళ్ళ డిస్కషన్ అది. సో నెక్స్ట్ ఈరోజు ఏమైంది, లేదు ఈ నా క్లోన్ వచ్చేసి నా ఫ్యామిలీ లాగా, సో క్లోన్ వర్సెస్ క్లోన్ అని చెప్పేసి మళ్ళీ ఫ్లిప్ అయిపోయాడు నిఖిల్. బికాజ్ అది మరి సోనియాతో డిస్కస్ చేసాక చేంజ్ అయిందో ఏమో తెలియదు. సో అది మాట. సో క్లోన్ మొత్తం అందరూ వాళ్ళు కూర్చొని మనము విన్ అవ్వాలి, మన నుంచి ఒక పర్సన్ కూడా లూజ్ అవ్వడానికి లేదు. మనము ఇప్పుడు ఎన్ని మెంబర్స్ ఉన్న మనీ ఆల్రెడీ లేడు కదా, సో యష్మి, పృథ్వీ, సోనియా అండ్ నిఖిల్ ఈ 4 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎట్ ఎనీ కాస్ట్ నాకు మన క్లోన్లో ఒక మెంబర్ని కూడా లూజ్ అవ్వడం ఇష్టం లేదు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే రాని, లెట్స్ ఫైట్ అని చెప్పేసి తెగ డిస్కషన్ చేసుకున్నారనమాట. బట్ నిన్న ఇచ్చిన మాట ఏమైంది, వైల్డ్ కార్డ్స్ వర్సెస్ హౌస్ మేట్స్ టోటల్గా మనం అందరం కలిసి చేద్దాము అని చెప్పి ఈరోజు నబిల్ని తీయాల్సి వచ్చే టైంకి ఫ్లిప్ అయిపోయి నబిల్ని తీసేశారు. ఇప్పుడు నబిల్ని ఉంచుంటే సో ఇంకొక టాస్క్లో వీళ్ళు విన్ అయినా ఒక టాస్క్లో వాళ్ళు విన్ అవుతారు కదా. ఇక్కడ మొత్తం చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు, వేరే వాళ్ళు ఎవరైనా తీసుంటే బాగుండేది, ఓకేనా? సో ఆ విషయంలో నీకు నచ్చలేదు. అండ్ తన డెసిషన్ క్లాన్ చీఫ్గా, పేరుకి క్లాన్ చీఫ్, ఎందుకంటే తను స్ట్రాంగ్ కనుక తను విన్ అవుతున్నాడు, తన గేమ్ స్ట్రాటజీస్ బాగానే ఉంటాయి కనుక విన్ అవుతున్నాడు. బట్ డెసిషన్ బ్రెయిన్ ఆఫ్ ది క్లాన్ ఎవరు, సోనియా. తను ఏం చెప్తే అది, కూర్చో అంటే కూర్చుంటాడు, నించుంటే నించుంటాడు, నవ్వంటే నవ్వుతాడు, పొడిచే అంటే పొడిచేస్తాడు, అట్లా అది జరుగుతుంది అక్కడ. సో ఎవరిని ఎక్సెప్షన్ లేదు, యష్మి అని లేదు, నబీల్ అని లేదు, మణికంఠ అని లేదు, ఎవరిని కావాలితే వాళ్ళని. అది అనమాట వాళ్ళ మధ్యన జరిగిన డిస్కషన్. అండ్ ఓకే, అండ్ నిఖిల్ డబుల్ ఫేస్ ఇచ్చిన ట్విస్ట్ అనమాట ఇది. విష్ణుకి మండిపోయింది సోనియా మాటలకి, అంత వైల్డ్ కార్డ్స్ వస్తే చూద్దాము అన్నట్టుగా అంటుంది, తనదేం పోయింది అని చెప్పి విష్ణుకి చాలా కోపం వచ్చేస్తుంది. సో అదనమాట. చీఫ్గా సోనియా దగ్గర సజెషన్స్ తీసుకోమంటే ప్రజెంట్ నిఖిల్ వర్క్ అని కాంతారక్లో డిస్కషన్ అంట. సో కాంతార క్లోన్ డిస్కషన్ అంతా అదే. ఇప్పుడు ఏ చిన్నగా క్లారిఫికేషన్ కావాలన్నా సరే సోనియా దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాడనమాట నిఖిల్. అండ్ ఈరోజు మనకంటే చాలా ఫీల్ అయిపోయాడు, చాలా డల్ అయిపోయాడు, డిమోటివేట్ అయిపోతున్నాను అని చెప్పి నబీల్తో షేర్ చేసుకున్నాడు. బట్ ఆ టైంలో నబీల్ మోటివేషన్ లెవెల్స్ సూపర్ అంటే సూపర్. అసలు ఎందుకు డిమోటివేట్ అవుతున్నావు, ఎందుకు వాళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ మాటలు ఎందుకు నువ్వు ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నావు, నువ్వు ఏం చేయాలి, బయట 3 వీక్స్ నుంచి నేను సేవ్ చేసుకుంటూ వస్తున్నారంటే వాళ్ళ కోసం నువ్వు వాళ్ళకన్నా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళకన్నా నువ్వు స్ట్రాంగ్ అని నువ్వు థింక్ చేయాలి. అండ్ నీకు ఓట్ వేసిన వాళ్ళ కోసం నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, అంతేగాని నువ్వు వీళ్ళేదో చేస్తారు వాళ్ళేదో చేస్తారు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అని చెప్పి నువ్వు టెన్షన్ పడకూడదు అని చెప్పేసి చాలా బాగా పాజిటివ్ వేలో నవీల్ మోటివేట్ చేశాడు, సజెషన్స్ ఇచ్చాడు. అండ్ నువ్వు రాంగ్ క్లోన్లో ఉన్నావు, నువ్వు ఈ క్లోన్లో ఉండుంటే బాగుండేది అన్నట్టుగా కూడా మాట్లాడాడు అనమాట. నిజమే కదా. నిఖిల్ వచ్చేసి నిఖిల్ తోటి తన బాధ అంతా షేర్ చేసుకుంటే మళ్ళీ దాని గురించి వెటకారించి తర్వాత దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడంలో నిఖిల్ ఇన్ని రోజులు జరిగింది. బట్ ఎప్పుడు రియలైజ్ అవుతాడో తెలియదు మనకంట. బట్ అదైతే బ్యాడ్. సో నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ టాస్క్ జరిగింది. సో దాంట్లో టైం అప్ అయిపోయింది. సో ఎవరికి పాయింట్స్ రాలేదు, ఓకే. సో
అండ్ లాస్ట్ టాస్క్ వచ్చేసి డాన్సింగ్ ఆన్ ద ఫ్లోర్. చాలాసేపు అంటే చాలాసేపు జరిగింది. ఓకే, చాలాసేపు నించొని వెయిట్ చేసి వాళ్ళు చివరికి లాస్ట్లోని ఇంకా నిఖిల్, పృథ్వీ అండ్ ప్రేరణ ఉండేసరికి మ్యాక్సిమం మెంబర్స్ ఈ క్లోన్లో ఉన్నారు కనుక సో నిఖిల్ టీం విన్ అయ్యిందనమాట. సో అదనమాట జరిగింది. సో ఆల్మోస్ట్ నిఖిల్ టీం టూ టాస్క్ విన్ అయింది. 1 టాస్క్ వచ్చేసి వీళ్ళు సీత టీం విన్ అయ్యారు. అండ్ 2 వచ్చేసి ఒకటి టైం అప్, ఒకటేమో తినలేకపోయారు కదా. సో అట్లా జరిగిందనమాట. 2 టాస్క్ ఫెయిల్ అయినాయి అండ్ 3 టాస్క్ విన్ అయ్యారు. సో ఓన్లీ 12 మెంబర్స్లోని 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నట్టుగా యాజ్ ఆఫ్ నౌ ఉంది. సో ఎన్ని మంది రాబోతున్నారు అనేది నేను అప్డేట్ చేస్తాను వెరీ సూన్. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే అవినాష్ కన్ఫర్మ్ 100%. అండ్ హరితేజ గారు కన్ఫర్మ్. తర్వాత మన లాస్ట్ సీజన్లో వచ్చిన అశ్వత్థామ ఎవరు కమెంట్ చేయండి, ఓకేనా. తర్వాత వచ్చేసి లాస్ట్ సీజన్ నైని పావని అనమాట. సో ఈ 4 కంటెస్టెంట్స్ యాజ్ ఆఫ్ నౌ వెరీ వెరీ కన్ఫర్మ్. మిగతా వాళ్ళ మధ్యన డిస్కషన్ జరుగుతుంది. యాంకర్ రవి గారు ఏమో నో చెప్పేశారు ఆల్రెడీ. అండ్ రోహిణితో డిస్కషన్ జరుగుతుంది. అండ్ శోభా శెట్టి కూడా ఇంకా డిస్కషన్లో ఉన్నారు. సో ఇంకా కన్ఫర్మ్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారో నేను మీకు వెరీ సూన్ అప్డేట్ చేస్తాను అనమాట. సో లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.